నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మహాభక్తులు. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆళ్వారులంటే లోతులను చూసిన వారని ఒక భావన. కాపాడేవాడని, పరిపాలకుడని, భగవంతుడని భిన్నార్థాలు ఉన్నాయి. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మమని, పరంధాముడని ప్రకటించిన మహాభక్తులు ఆళ్వార్లు. వీరు తమిళంలో రచించిన స్తోత్రాలను పాశురాలంటారు. 4000 పాశురాలు గల వాలాయిరం అనే దివ్య ప్రబంధాన్ని ద్రావిడ వేదమన్నారు. భిన్న సామాజిక నేపథ్యం కలిగిన ఆళ్వారుల్లో మొదటి ముగ్గురిని మొదలాళ్వారులంటారు. ఈ ముగ్గురు పాయిగై, పూదత్త, పేయాళ్వార్లు. శ్రీమన్నారాయణుడి శంఖమైన పాంచజన్యం, గద కౌముదికి, ఖడ్గం నందకం అంశాలతో జన్మించిన ఈ ముగ్గురు విశ్వక్సేనుల నుంచి మంత్రోపదేశం పొంది దేశ సంచారం చేశారన్నది భక్తుల విశ్వాసం. తిరుమలై శైష్యాళ్వార్ సుదర్శన చక్రం అంశగా చెప్తారు. మేదరి ఇంట పెరిగిన ఆయన బుట్టలు, చేటలు అల్లి అమ్ముతుండేవారు. వైష్ణవ సిద్ధాంతంలో ప్రముఖుడైన నమ్మాళ్వార్ చింత చెట్టు త్వరలో నివసించేవారని, 108 దివ్య దేశాల్లోని స్వాములను కీర్తించారని సంప్రదాయం చెప్తోంది. నమ్మాళ్వార్ ఆత్మ వంటివాడని, మిగిలిన 11 మంది అవయవాలని భావిస్తారు. నమ్మాళ్వార్ తన 35వ ఏట ముక్కోటి ఏకాదశి నాడు పరమపదించారు. ఆయన శిష్యుడు మధురకవి ఆళ్వారు నమ్మాళ్వారు ప్రవచించిన దివ్య ప్రబంధాలను ప్రచారం చేశాడు. వేదాలు, కావ్యాలు అధ్యయనం చేసి మధురకవిగా విఖ్యాతుడైన ఆయన శ్రీమన్నారాయణుడి గణాల్లో ప్రముఖుడైన కుముదుడి అంశతో జన్మించినట్టు భక్తుల విశ్వాసం. విల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుడే 7వ వారైన పెరియాళ్వారు. గరుత్మంతుడి అంశగా భావించే ఆయన నిత్యం స్వామికి తలసి మాలలు, రంగురంగుల పూలదండలు సమర్పించేవాడు. మధుర పాలకుడైన వల్లభదేవుడు మోక్ష సాధనకు సులభమైన మార్గం తెలుసుకోవాలని అన్ని దేశాల విద్వాంసులను ఆహ్వానించాడు. కొంత ధనాన్ని మూటకట్టి స్తంభానికి వేలాడగట్టించి ఎవరి వాదన అనంతరం ఆ మూట కింద పడుతుందో అదే సరైన ధర్మమని నమ్ముతానని ప్రకటించాడు. వటపత్రశాయి కృప వల్ల విష్ణుచిత్తుడు విజేతగా నిలిచాడు. మహానందంతో 12 పాశురాలు గానం చేశాడు. కేరళలో దృఢవ్రతుడైన రాజదంపతులకు పుట్టిన కులశేఖరాళ్వార్ రాజ్యాన్ని పాలించాడు. భక్తి రసమయంగా ముకుందమాల రచించాడు. విష్ణుచిత్తుడి పెంపుడు కూతురు ఆండాల్ గోదాదేవిగా ప్రసిద్ధం. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి ఉపదేశించారు. తిరుమంగై ఆళ్వార్ హరిచేతిలోని ధనస్సు అంశగా ప్రసిద్ధి. శ్రీరంగనాథుడే ఆయనకు అష్టాక్షరి ఉపదేశించాడట. విప్రనారాయణుడే తొందరపొడి ఆళ్వార్ దేవదేవి అనే వేశ్యకు వశుడై చివరకు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు. నారాయణుడి గుండెపై ఉండే శ్రీవత్సమనే పుట్టుమచ్చ అంశ అంటారు. లోకసారంగముని తిరుప్పాణను భుజాలపై మోసుకుని రంగనాథుడి సన్నిధికి తీసుకుపోయినట్టు ఒక ఉదంతం బహుళ ప్రచారంలో ఉంది. ఈ ఆళ్వారును ముని వాహనుడు అంటారు. మొదటి ముగ్గురు తప్ప మిగిలిన 8 మంది క్రీస్తు శకం 6 నుంచి 10 శతాబ్దాల మధ్య జీవించినట్టు ఆధునిక చరిత్రకారులు పేర్కొంటున్నారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.